అంటే ఇప్పుడు నార్మల్గా కష్టాలు అనేవి ఎవరికైనా ఉంటాయి, అది దట్ ఈస్ నార్మల్. అండ్ దట్టు మీ అందరికీ తెలిసిందే కదా, మా పేరెంట్స్ మేదర పని చేస్తుంటారు అనమాట. ఈ తట్ట బొట్ట ఇవన్నీ వెళ్తుంటారు అనమాట. మేము ఇక్కడ మీకు కనిపించవచ్చు. సో ఇలాంటివి అనమాట. ఓకే, సో ఇదేంటి అనుకోనంటే ఇది మా లైఫ్ అనమాట. సో ఈ లైఫ్లో ఏంటనుకోనంటే అంత వేగంగా మనీ అనేది రాదనమాట, చాలా కష్టం అనమాట. అంటే కత్తి పట్టుకొని బద్దలు గీసుకొని తట్టబొట్ట అల్లేసి అది బయటికి వెళ్ళి అమ్మడము ఇదంతా చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ పార్ట్ అనమాట. బట్ ఏంటి అనుకోనంటే చిన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ అన్నీ ఉండేవి. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మద్రాస్ వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించి అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంకా స్కూల్లో జాయిన్ చేశారనమాట. సో స్కూల్లో జాయిన్ చేయడము అనుకోనంటే గవర్నమెంట్ స్కూల్లోనే ఎంపీయూపీ స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ జాయిన్ చేశారు. నేనంటే బ్రైట్ స్టూడెంట్ అంట, మరి ఎంత బ్రైట్ అనేది నాకైతే తెలియదు, బట్ బ్రైట్ స్టూడెంట్ అంట, కొంచెం బాగా చదువుతానంట. ఇప్పుడు అంత బాగా చదవనులే కానీ. సో అప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు మాకేంటి అనుకోనంటే టీచర్ చెప్పారనమాట. సో ఇలా ఏ విధంగా నవోదయ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది రాయు అని చెప్పారనమాట. సో చెప్తే మనకి పెద్దగా ఐడియా లేదు కదా. సో ఇంట్లో వచ్చి చెప్పాను అనమాట, సో ఇలా నవోదయ ఎగ్జామ్ ఏదో అన్నారని చెప్పేసి. సో చెప్తే ఇంట్లో వాళ్ళకి కూడా పెద్దగా ఐడియా లేదు. సో పెద్దగా ఐడియా లేకపోతే సో ఆ తర్వాత ఏంటి అనుకోనంటే మా బాబయ్య మల్లేష్ బాబయ్య అని చెప్పేసి కాశీబుగ్గలో ఉంటారనమాట. వాళ్ళు చెప్పారనమాట ఇది బాగుంటుంది, సో ఎస్బీఎస్ అనేటువంటి ఒక స్కూల్ ఉంది కాశీబుగ్గలో, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ఆ స్కూల్లో ఆ కోర్స్ ట్రైనింగ్ ఇస్తారు నవోదయ ఎగ్జామ్కి సంబంధించి అని చెప్పారనమాట. సో చెప్పిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి జాయిన్ చేశారనమాట. అది థింక్ 2 months or 3 months అనమాట, కరెక్ట్గా గుర్తులేదు. సో అదేంటి అనుకోనంటే చాలా ఇదనమాట. అంత ఎలా చెప్పేవారు అనుకోనంటే మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 8:30 వరకు చెప్పేవారు అనమాట. సో మార్నింగ్ అప్పుడులో 5:30కి వెళ్ళడం అనేది ఒక పెద్ద వింత అనమాట. సో అప్పుడు ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 5కి లేపి మా నాన్న 5కి లేపి అంత మేము స్నానాలు అన్నీ చేసి అంత బాగా రెడీ అయిన తర్వాత అప్పుడు ఒక సైకిల్ ఉండేదన్నమాట మనకి. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఆ సైకిల్ తీసుకొని అక్కడ వరకు డ్రాప్ చేసేవారనమాట. ఒక 1.5 kilometer 2 kilometers అరౌండ్ ఉంటుందన్నమాట. సో అక్కడ డ్రాప్ చేసి అండ్ ఏదో చదివాను అనమాట, ఎలా చదివానేమో తెలియదు కానీ బట్ నవోదయ అయితే అయిపోయిందనమాట. సో నవోదయ ఎగ్జామ్ అయితే క్లియర్ చేసేసాను అనమాట. సో క్లియర్ చేసేసిన తర్వాత ఇంక మీకు తెలిసిందే నవోదయ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అందులో ఒక చిన్న మెమొరీ చెప్తాను, కొంచెం ఫనీ ఏంటనుకోనంటే ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఇది పళ్ళు ఇరిగిపోయి ఉంటాయి అనమాట ఇది. సో దీనికి కారణం ఏంటి అనుకోనంటే మీకు తెలిసిందే కదా చిన్నప్పుడు మనం చేసేటువంటి చిలిపి పనులు ఇవన్నీ. సో అక్కడ మాకు ఎలా ఉంటుంది అనుకోనంటే ఈ క్యాంటీన్ ఉంటుంది కదా, క్యాంటీన్ మేమే కడుక్కోవాలన్నమాట. సో మనమే కడుక్కోవాలి, స్టూడెంట్సే కడుక్కోవాలి. అప్పుడు ఏంటి అనుకోనంటే మాకు ఎవ్రీ 2 weeks ఒకసారి కడగడం అనేటువంటిది ఉంటుంది అనమాట కార్యక్రమం. మనకు డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి అనమాట, నీలగిరి, ఆరావళి, ఉదయగిరి అండ్ శివాలిక్ అని చెప్పేసి. సో మాది నీలగిరి హౌస్ అనమాట. సో మా హౌస్కి పడింది అనమాట ఆ వారం. సో మా హౌస్ పడిన తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంక తెలుసు కదా చిన్నప్పుడు, సో ఏం చేసామంటే కింద అంతా వాటర్ వేస్తున్నారనమాట కడగడానికి కోసం అని చెప్పేసి. నేను ఇంకేం చేశాను అనుకోనంటే ఇంకా దాని మీద జారడం స్టార్ట్ చేశాను అనమాట. సో పరిగెట్టి వెళ్ళడము, 2 కాళ్ళు పెట్టడం, జారడం, మళ్ళీ పరిగెట్టి వెళ్ళడం, 2 కాళ్ళు పెడితే అంటే పరిగెట్టి ఒక్కసారి ఆగితే జారుతాం కదా, అది యాక్చువల్గా మ్యాటర్ అనమాట. సో ఏం చేశాను 2-3 times ఇలా చేశాను, ఏం జరగలేదు, ఆల్ గుడ్ అని అనుకున్నాను. ఇంకా ఏదో ఒకటి జరిగితే కదా బ్యాడో లేదో తెలిసేది. సో 4th time ఇంకా జర్రని వెళ్ళాను అనమాట, 2 కాళ్ళు పెట్టాను, జారాను, ఇంత పక్కన పడ్డాను అనమాట. డన్. సో పడ్డాను, ఇంకా మొహం ఎట్లా పడిపోయింది అనమాట. ఇంక లక్కీ ఇంకేం అవ్వలేదు. సో ఆ 2 అట్లా పడిపోయాయి అనమాట. తెలిసిందే కదా. ఆ తర్వాత అలా అది వదిలేసాను అనమాట, అది ఇంకేం చేసుకోలేదు. బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమొరీ అనమాట, అది మెమొరీ కింద ఉండిపోయింది. సో ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు అనమాట. సో అలా నవోదయాలు అంటే ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్ నుండి వెళ్ళాం కదా. సో కాబట్టి ఏంటనుకోనంటే మాకు అక్కడ ఆప్షనల్ ఉంటుంది అనమాట. 6th 7th ఇంగ్లీష్ మీడియంలో నుండి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, లేదంటే తెలుగు మీడియం కంటిన్యూ చేయొచ్చు అనమాట. 8th నుండి మ్యాండేటరీగా ఇంగ్లీష్ మీడియంలో చేయాలన్నమాట. ఓకే, తెలుగు మీడియం అనే కాన్సెప్ట్ ఉండదు 8th class నుండి. సో 6th 7th మనం అగైన్ తెలుగు మీడియంలో చేసామన్నమాట. ఆ తర్వాత 8th 9th 10th అయిపోయిన తర్వాత ఇంకా వచ్చామన్నమాట. అండ్ అంత బ్రైట్ స్టూడెంట్ కూడా కాదని చెప్పాను కదా. సో ఎక్కువ ఏంటనుకోండి స్పోర్ట్స్లో ఉండేవాడిని అనమాట. ఈ రన్నింగు, ఖోఖో, ఫుట్బాల్, వాలీబాల్ చాలా రకాల గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. నేను ఎక్కువ కొంచెం రన్నింగ్ నాకు కొంచెం బాగా వచ్చాను, నేను ఎక్కువ ఖోఖోలో ఉండేవాడిని అనమాట. అండ్ చెప్పాను కదా, సో స్టడీస్ కొంచెం తక్కువ కాబట్టి పెద్దగా పర్సంటేజ్ కూడా రాలేదు, 68% వచ్చిందనమాట. సో దట్ వాజ్ ఓకే, అంటే పాస్ అయితే అయిపోయాను అనమాట. సో 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్. సో ఇంటర్ వచ్చేసి మా ఎంపీసీలో చేశాను అనమాట, మా పలాసలో ఇక్కడ నారాయణ దాస్ కాలేజ్ అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉంటుందన్నమాట.
సో అక్కడ ఎంపీసీ కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ కొంచెం ఏదో మరి ఇంటి దగ్గర ఉన్నానని చెప్పేసి ఏమో కానీ కొంచెం బాగా చదివాను అనమాట. అది 86% వచ్చింది అనమాట, 862 మార్క్స్ వచ్చాయి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా తెలిసింది కదా ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్లో పెద్దగా కాదు 46,000 ర్యాంక్ వచ్చింది. అండ్ దానికి మనకి ఇక్కడ టెక్కల్లో ఈతం కాలేజ్లో ఆ ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చిందనమాట. ఓకే, సో సిఎస్సిలో జాయిన్ అయ్యాను. సో సిఎస్సిలో జాయిన్ అయిన తర్వాత అస్సలు బ్రైట్ స్టూడెంట్ అయితే కాదనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఈ టెక్నాలజీస్ ఏమీ నాకు పెద్దగా ఎక్కలేదనమాట. నిజంగా చెప్తున్నాను. బీటెక్ కంప్లీట్ అయినంత వరకు కూడా, బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అయినంత వరకు కూడా ఈ ప్రోగ్రామింగ్ ఐ మీన్ సి ప్లస్ జావా ఇవన్నీ కూడా పెద్దగా నాకు ఐడియా అయితే లేదనమాట, నిజంగా చెప్పేస్తున్నాను. సో బట్ ఏంటి అనుకోనంటే సో ఇది ఎలాగో జరిగిపోయింది. సో ఇక్కడైతే కొన్ని చెప్పాల్సినటువంటిది ఏంటి అనుకోనంటే టైటిల్ ప్రకారం చదువు కోసం పేరెంట్స్ పడిన కష్టాల గురించి ఏంటి అనుకోనంటే సో మనకి ఏంటనుకోనంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత ల్యాప్టాప్ అనేది 100% కావాలి, ఐ మీన్ మ్యాక్సిమం కావాలన్నమాట, ఎందుకంటే ఓన్గా నేర్చుకోవాలి అనుకుంటే. సో ఇక్కడ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటి అనుకోనంటే ఇంట్లో ఇట్లా అడగడం జరిగింది అనమాట, ఒక ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి. బట్ ఎంత అనుకోనంటే 30,000. సో ఇమీడియట్గా 30,000 అంటే ఇట్స్ లైక్ అసలు ఇంపాసిబుల్ అనమాట విత్ సో మేము ఈ పని చేసి వీటితో అయితే చాలా ఇంపాసిబుల్ అనమాట. సో అప్పుడు ఏం చేశారనుకోనంటే ఇంకా దిస్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ అంటే చెప్పడం కొంచెం కష్టమనమాట. సో అది పక్కన పెడదాం, అది చెప్పాలని లేదు. బట్ ఏంటి అనుకోనంటే గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి లోన్ తీసుకొని తెచ్చి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. అప్పుడు బెంగళూరులో మా కజిన్ ఉండేవారు అనమాట, శ్రీను అని చెప్పేసి, వాళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్ అయితే తెప్పించుకున్నాం అనమాట. అప్పుడు 30,000 అనేది ఒక చాలా అంటే చాలా చాలా కష్టం అనమాట ఇంట్లో పొజిషన్ ప్రకారం. సో బ్యాంక్లో పెట్టి ఏదో లోన్ తీసుకొని తేవడం అయితే జరిగిందనమాట. బట్ అప్పుడులో ఇట్లా ఉండేవి. అండ్ ఈవెన్ స్టడీస్కి వచ్చేసరికి కూడా అప్పుడులో ఏంటి అనుకోనంటే ఈ మన ఛార్జింగ్ లైట్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉండేవి. ఇప్పుడే కరెంట్ అయితే చాలు ఒక 2-3 కొవ్వొత్తులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. పెద్ద కాదు, చిన్న కొవ్వొత్తులు అయితే 2-3 కంప్లీట్ అయిపోయాయి అనమాట. అంత స్ట్రగుల్స్ నుండి రావడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ యాక్చువల్లీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటి అనుకున్నట్టు అదే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఇది తెలియట్లేదు అనమాట. ఏమంటారు కష్టం కానీ ఎందుకంటే అన్ని అవైలబిలిటీలు దొరికిపోతున్నాయి, ఫోను, ల్యాప్టాప్. సో అప్పుడులో ఈ విధమైనటువంటి ఇది ఉండేది అనమాట యాక్చువల్గా. సో బట్ దట్స్ ఆల్ ఓకే. సో బీటెక్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ బీటెక్లో కొన్ని చెప్పుకోవాలనుకోనంటే సో పర్సంటేజ్ వచ్చేసి 78% వచ్చిందనమాట. సో 78% అనేది మేబీ బీటెక్లో అయితే కొంచెం ఎక్కువే. బట్ ఏంటి అనుకుంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మరీ అంత పెద్దగా ఐడియా అయితే నాకు లేదనమాట. సో క్యాంపస్ సెలక్షన్స్ చాలా వచ్చాయి, అన్నీ రిజెక్టెడ్ అనమాట. సో క్యాంపస్లో నాకు జాబ్ అయితే రాలేదు. అయితే ఈ బీటెక్లో ఏంటి అనుకోనంటే ల్యాప్టాప్ తీసుకున్నాను కదా, సో ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఏవో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. బట్ ఏంటంటే నార్మల్గా మనం ల్యాప్టాప్ తీసుకున్న వెంటనే గేమ్స్ ఇవన్నీ చేస్తాం కదా, నేను కూడా అట్లా అనమాట, గేమ్స్ ఇది చేసేసాను అనమాట, మూవీస్ గేమ్స్ అంతా. బట్ ఈ 4th ఇయర్కి టైంకి వచ్చేసరికి ఏంటనుకుంటే మనకి ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఆ ఇంట్రెస్ట్లో ఏం జరిగింది అనుకోనంటే 4th ఇయర్లో మాకు ఆండ్రాయిడ్ ల్యాబ్ అని ఒకటి ఉందన్నమాట. ఓకే, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ మాకు వివి సత్యనారాయణ సార్ చెప్పారనమాట. సో అది ఏంటి అనుకోనంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చూశాను అనమాట. అంటే ఆ యొక్క లేఅవుట్ డిజైనింగ్, యాప్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అవన్నీ చూడగానే నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట. అంటే మొబైల్లో మన ఓన్గా అప్లికేషన్ చేసి మన ఓన్గా ఒక అప్లికేషన్ చేయడము దాన్ని చూడడం అని చెప్పేసి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. సో చేసిన తర్వాత నాకేమనిపించింది అనుకోనంటే ఆండ్రాయిడ్ డెవలపర్ అవుదాం, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పేసి ఒక థాట్ వచ్చిందనమాట. ఒక డెడికేషన్ అంటారు కదా, పెద్ద డెడికేషన్ ఏం కాదు, ఒక డెడికేషన్ లాగా వచ్చిందనమాట నార్మల్గా. సో ఆ తర్వాత ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే ఏమీ రాలేదు. క్యాంపస్ అంటే కంపెనీస్ వచ్చాయన్నమాట, మనం సెలెక్ట్ అవ్వలేదు, అన్ని క్యాంపస్ రిజెక్ట్ అయిపోయామన్నమాట, కరెక్ట్గా ఆన్సర్ చేయలేదన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మరి ఎలాగైనా జాబ్ రావాలి, ఏ విధంగా జాబ్ సంపాదించాలి అని చెప్పేసి ఇంకా జాబ్ కొట్టడం అయితే జరిగింది. బట్ జాబ్ ఏ విధంగా నాకు ఏ విధంగా వచ్చింది అనేది తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.